హస్త సాముద్రిక ముగ్గులో పొట్టిదెయ్యాన్ని పెట్టి మంత్రం చెప్పడం కుదరదు. ఎందుకంటే వాడు దెయ్యం కాబట్టి రోకలి బండని ఒక్కదానినే ముగ్గులో పెట్టాలి. కాని ఆ బండ పొట్టోడ్ని వదలడం లేదు. ఇది మామూలు రోకలిలా లేదమ్మా, ఏదో శక్తివంతమైనదిలా ఉంది. అవ్వ బేతాల తంత్ర ముగ్గులో 3 పుర్రెలు పెట్టి బేతాల తంత్రం చేసింది. బేతాల పుర్రెలో నుండి అగ్నిజ్వాలలు వెళ్లి ఆ రోకలి బండపై పడుతున్నాయి. కాని దానిని ఏమీ చెయ్యలేకపోతున్నాయి. బేతాళ తంత్రం కూడా పని చేయలేదా? ఇప్పుడు ఎలా అమ్మా? పుట్టోడిని కాపాడలేమా? అసలు ఈ రోకల బండ ఏంటో ఎవరిదో తెలిస్తే కాని ఏమీ చెయ్యలేమురా లోకి. నువ్వు వెంటనే నా గది అరులో ఉన్న సూర్యకిరీటం తీసుకురా. లోకి సూర్యకిరీటం తెచ్చేలోపు మంత్రాలవ్వ అంజన దర్పణంలో నిశాచరిని పిలిచి, గురుదేవా, మొదటిసారి సూర్యకిరీటం వాడుతున్నాను. దాని మంత్రం చెప్పే అర్హత నాకు లేదు అని నిశాచరికి జరిగిందంతా చెప్పింది. అర్థమైంది. సూర్యకిరీటంతో ఆవాహన చేస్తావన్నమాట. సరే. లోకి సూర్యకిరీటం తెచ్చి ఆవాహన పూజకి ఏర్పాటు చేశాడు. తంత్ర ముగ్గులో సూర్యకిరీటాన్ని పెట్టి